జై శ్రీరామ్. హిందువునని గర్వించు, హిందువుగా జీవించు. రండి, వేలాదిగా తరలిరండి, శ్రీరామ మహాశోభాయాత్రలో పాల్గొనండి. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మన కడప నగరంలో మునుపెన్నడు కనివిని ఎరుగని రీతిలో శ్రీరామ మహాశోభాయాత్రకు నగర హిందువులచే శ్రీకారం చుట్టబడింది. జయప్రదం చేయడం మనందరి బాధ్యత. 18 అడుగుల శ్రీరాముని నిలువెత్తు రూపంతో ఉన్న విగ్రహం ఊరేగింపుగా కడప నగరంలో ఉన్న ముఖ్యమైన సెంటర్ల గుండా మనందరి దగ్గరికి వస్తోంది. కాయా కర్పూరాలతో శ్రీరాముని ఆహ్వానించి ఆశీస్సులు పొందగలరని కోరుతున్నాము. 21వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకు చిన్న చౌక్ ఆంజనేయ స్వామి గుడి నుంచి ప్రారంభమై హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉండే రామాలయం నందు శోభాయాత్ర ముగుస్తుంది. శ్రీరామనామంతో, కాషాయ కరుణతో నగరం నిండిపోతుంది. పిల్లలు, పెద్దలు, మహిళలు, కులం, జ్ఞానం, స్థాయి, స్థానం అన్ని తారతమ్యాలు పక్కన పెట్టి శ్రీరాముని ఆశీస్సుల కోసం, శ్రీరాముని కృప కోసం ఈ శోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా సవినీయంగా మనవి చేసుకుంటున్నాము. శ్రీరామ మహాశోభాయాత్ర చిన్న చౌక్ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభమై అప్సరా సర్కిల్, వై జంక్షన్, అంబేద్కర్ సర్కిల్, ఎస్పీ బంగ్లా, రాజారెడ్డి వీధి, నెహ్రూ పార్క్, అన్నమయ్య సర్కిల్, కృష్ణా సర్కిల్, గోకిల్ సర్కిల్, వన్ టౌన్ సర్కిల్, పాత బస్టాండ్ సర్కిల్, 7 రోడ్ల సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, ఐటీఐ సర్కిల్, కాగితాలపెంట, సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లి సర్కిల్, రాజీవ్ పార్క్ మీదుగా ఈ శోభాయాత్ర సాగుతూ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని రామాలయం వద్ద ముగుస్తుంది. శోభాయాత్రలో పాల్గొనే దంపతులు 20 తేదీ అనగా శనివారం రోజున తమ ఇళ్లలో కలశం చేసుకొని 21వ తేదీ ఆదివారం ఉదయం ఆ కలశంతో మహాశోభాయాత్రలో పాల్గొనాలి. కుటుంబ ఆయురారోగ్య ఐశ్వర్యం కోసం కలశంతో మీ చేతుల మీదుగా శ్రీరామునికి అభిషేకం జరుపుకొని తరించిపోదాం. ఈ శోభాయాత్ర కని విని ఎరుగని రీతిలో బాణాసంచా, చెక్క భజన, కోలాటం, కేరళ వాయిద్యాలతో, దేవతామూర్తుల వేషధారణలతో, భజరంగి విన్యాసాలతో 18 అడుగుల శ్రీరామ విగ్రహ సారథ్యంలో, తెనాలి బ్యాండుతో, ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలతో మహాశోభాయాత్ర మరిచిపోలేని విధంగా ఉంటుంది. అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ అనంతరం శ్రీరామ అఖండ జ్యోతిని పాలకొండపై 22వ తేదీ సాయంత్రం వెలిగించబడుతుంది. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై నుంచి శ్రీరామ జ్యోతిని వీక్షించి తరించండి. ముఖ్య గమనిక: యాత్రలో పాల్గొను ప్రతి ఒక్కరికి ఆహార పానీయాలు తగు రీతిలో సమయానుకూలంగా అందించబడును. అందరూ హిందూ సాంప్రదాయ దుస్తులను ధరించవలసిందిగా ప్రార్థన. ఆహ్వానించువారు అయోధ్య ఐక్యత వేదిక, కడప.